నట ప్రపూర్ణ మంచు మోహన్ బాబు మళ్ళీ రూట్ మార్చారు. నా రూట్ ఈజ్ సపరేట్ అనే డైలాగ్ను డైలాగ్ కింగ్ నిజం చేసి చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు మోహన్ బాబు విద్యా సంస్థల ముందు వెలిసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్ గా మారాయి. ఎంబీయూ ముందు తాజాగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీలు సినిమా సెట్టింగులను తలపిస్తున్నాయి. గతంలో అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన బాలకృష్ణ ఫ్లెక్సీలను ఎంబీయూ సిబ్బంది తొలగించగా, ఇప్పుడు పాత మిత్రుడితో మోహన్ బాబు దిగిన ఫోటోలతో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అక్కడ ప్రత్యక్షమవడం చర్చనీయాంశంగా మారింది. మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాత విభేదాలను పక్కన పెడితే సంక్రాంతి పండుగ సమయంలో ఎంబీ యూనివర్సిటీ వద్ద మోహన్ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, పోస్టర్లు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. వర్సిటీ ఆవరణలో చంద్రబాబుతో కలిసి ఉన్న డిజిటల్ బోర్డులను, ఫ్లెక్సీలను మోహన్ బాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేయించడం, దానికి తోడు కుమారుడు విష్ణు సైతం నారా లోకేష్తో ఉన్న ఫోటోలతో ఫ్లెక్సీలు వేయించడం పొలిటికల్గా హీట్ రేపుతున్నాయి. అసలు కొన్నాళ్లుగా మోహన్ బాబు పొలిటికల్గా ఏ రూట్ వెళ్లాలో తెలియక మౌనంగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతున్న సమయంలో ఈ ఫ్లెక్సీలతో ఆయన అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉన్న మంచు భక్తవత్సలం నాయుడు 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల సమయానికి వైసీపీకి జైకొట్టి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి తోడు మోహన్ బాబు, మంచు విష్ణులు తన విద్యా సంస్థలలో ఉన్న విద్యార్థుల ఓట్లను నమోదు చేయించి మరీ వైసీపీ ఓట్లు వేయించారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నామినేషన్ రోజు రహదారిని దిగ్బంధం చేసి మరీ నామినేషన్ కార్యక్రమం ఫెయిల్యూర్ చేయించడానికి ప్రయత్నం చేశాడనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా వైసీపీకి సపోర్ట్ చేశారు. స్వయంగా జగన్ సొంత బాబాయ్ కూతురు విరానికారెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్న మంచు విష్ణు తండ్రితో కలిసి వైసీపీ కోసం బానే కష్టపడ్డారు. కానీ 2019 ఎన్నికల తర్వాత ఎక్కడ లెక్కలు తేడా వచ్చాయో కానీ వైసీపీతో టచ్ మీ నాట్ అన్నట్లుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. అప్పట్లో సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలోనూ ప్రభుత్వంతో ఆయన చర్చలు జరిపింది లేదు. అయితే మా అసోసియేషన్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుతో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారన్నది ప్రత్యర్థి వర్గం ఆరోపణ. వైసీపీ అధికారంలోకి రాగానే మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారనే ప్రచారం సాగింది. ఆ తర్వాత ఫిలిం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారనే వాదన కూడా వినిపించింది. అయితే ఎటువంటి పదవులు దక్కలేదు. ఎన్నికల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు, లోకేష్లతో కలిసి దిగిన ఫోటోలతో ఫ్లెక్సీలను, డిజిటల్ బోర్డులను తండ్రి కొడుకులు ఏర్పాటు చేయడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో కుమారుడు మంచు మనోజ్ అయితే నేరుగా నారావారిపల్లికి వెళ్లి చంద్రబాబు ఇంట్లో నారా లోకేష్ని కుటుంబ సమేతంగా కలిసి వచ్చారు. అయితే 2014 నుంచే మంచు మనోజ్ టీడీపీ నేతలతోనూ, నారా లోకేష్ జనసేన పార్టీతోనూ మంచి సంబంధాలనే కలిగి ఉన్నారు. ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ చెల్లెలు మౌనికారెడ్డిని వివాహమాడిన మంచు మనోజ్ కూటమికి బహిరంగంగానే మద్దతు పలికారు. మంచు ఫ్యామిలీలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నా ఇప్పటికే రకరకాల సమస్యలతో సతమతమవుతున్న మోహన్ బాబు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సరికొత్తగా రిలీజ్ చేసిన పొలిటికల్ పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ పోస్టర్లపై టీడీపీ నేతలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన పరిస్థితి బాగలేదు కాబట్టే మళ్ళీ చంద్రబాబుతో ఉన్న ఫోటోలను పెట్టుకున్నారని, అయితే గతంలో ఆయన చంద్రబాబు విషయంలో ఎలా వ్యవహరించారో, ఎంత పరుషుగా మాట్లాడారో మర్చిపోకూడదని సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళు పోస్టులు పెడుతున్నారు. మరి చూడాలి పాత మిత్రుడు ఫ్లెక్సీల ఆహ్వానాన్ని టీడీపీ అధినేత ఎలా స్వీకరిస్తారు.